Hi, welcome to my channel. అండ్ ఒక మంచి ప్రాజెక్ట్తో మేము ముందుకు వచ్చామండి. ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మనకు కోంపల్లి నియర్ గుండ్లపోచంపల్లి దగ్గర ఈ ప్రాజెక్ట్ అనేది ఉంటుందండి. మంచి లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీ ఓపెన్ విల్లా ప్లాట్స్ ప్రాజెక్ట్ అండి. మనకి ఇందులో విల్లాస్ కూడా కన్స్ట్రక్షన్ చేసి ఇస్తారు. ఈ ఏరియా కనుక చూసుకున్నట్టయితే మన కోంపల్లి గుండ్లపోచంపల్లి అంటారండి. చాలా మంచి డెవలప్డ్ ఏరియా అండి. ఈ ఏరియాలో మంచి మంచి గేటెడ్ కమ్యూనిటీస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ చాలా వచ్చాయండి. ఈ ఏరియా వైజ్గా చూసుకున్నట్టయితే ఇటు మనకు కోంపల్లికి కానీ, ఇటు కండ్లకోయకు కానీ, ఐటీ హబ్ కానీ వీటన్నిటికీ నియర్ బై అనేది ఉంటుందన్నమాట. ఇటు మనకు ఓఆర్ఆర్ కూడా నియర్ బై ఉంటుంది. ఎటు చూసుకున్నా కానీ ఇన్వెస్ట్మెంట్ పర్పస్లో కానీ, ఫ్యూచర్లో స్టేయింగ్ పర్పస్లో కానీ చాలా మంచి ఏరియా అండి. ఇది టోటల్గా కనుక చూసుకున్నట్టయితే మనకి వెంచర్ 18 ఎకరాలలో ఉంటుందండి. ఇది హెచ్ఎండి అప్రూవ్డ్ వెంచర్ అండి. ఇటు కనుక చూసుకున్నట్టయితే గుండ్లపోచంపల్లి కానీ, ఇటు అయోధ్య క్రాస్ రోడ్ కానీ మనకు చాలా నియర్ బై ఉంటాయి. ఈ ఏరియాలో ఇన్వెస్ట్మెంట్ పెట్టడం అయితే చాలా బెటర్గా ఉంటుందండి. దీనికి సంబంధించిన ప్రైస్ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాం. అంతేకాకుండా కంపెనీ పర్సన్ నెంబర్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంటుందండి. అతన్ని కాల్ చేసినట్టయితే మీకు కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారండి. ఇదే అండి మన ప్రాజెక్ట్కు లొకేషన్కు ఏదైతే కనెక్టివిటీ రోడ్ ఉందో, ఈ రోడ్ చూస్తున్నారు కానీ ఇదండి మన ప్రాజెక్ట్ లొకేషన్ కనెక్టివిటీ రోడ్. ఈ ఏరియాలో కనుక చూసుకున్నట్టయితే మంచి డెవలప్డ్ వెంచర్ అండి. మంచి ప్రాజెక్టు. ఇటు ఎటు చూసుకున్న ఇటు ఐటీ హబ్ వీటన్నిటి కూడా చాలా నియర్ బై ఉంటుంది అనమాట. ఇది వచ్చేసి మనకు అవుట్ సైడ్ అండి. మనకు మంచి హోర్డింగ్స్ ఇవన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి. ఓవరాల్గా చూసుకున్నట్టయితే అవుట్ సైడ్ అయితే ఈ విధంగా ఉంటుంది అనమాట. మనకి ఇన్సైడ్ చూపెడతానండి ఏ విధంగా ఉంటుంది ఏంటి అనేది. మనం ఒకసారి లోపల చూద్దామండి. మనకు వెంచర్లో వచ్చేసి మొత్తం విల్లాస్ ఇస్తున్నాం అండ్ ఓపెన్ ప్లాట్స్ కూడా సేల్ చేస్తాం. ఇది మొత్తం లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీలా ఉంటుంది. ఇందులో వచ్చేసి ఇండోర్ స్విమ్మింగ్ పూల్, క్లబ్ హౌస్, ఇండోర్ గేమ్స్, మల్టీపర్పస్ హాలు, బిలియర్డ్స్, టీటీ, బోర్డ్ గేమ్స్, గెస్ట్ రూమ్స్, టెన్నిస్ కోర్టు, క్రికెట్ ప్రాక్టీస్ నెస్ట్, ఈ విధంగా అంటే ఒక గేటెడ్ కమ్యూనిటీకి కావాల్సిన అన్ని అమ్యూనిటీస్ అయితే ఇందులో మనం ప్రొవైడ్ చేస్తున్నాము. ఇందులో వచ్చేసి టోటల్గా చూసుకున్నట్టయితే 18 ఎకరాల్లో 260 ఫ్లాట్స్ అయితే మనకి ఇందులో వస్తున్నాయండి. అన్ని ప్లాట్స్ కూడా 167 స్క్వేర్ యార్డ్ నుంచి స్టార్ట్ అయ్యి 267 స్క్వేర్ యార్డ్స్ వరకు ఉంటాయి. మనకి ఇందులో విల్లాస్ కూడా కన్స్ట్రక్షన్ చేసి ఇస్తున్నాము. 167 స్క్వేర్ యార్డ్స్, 200 స్క్వేర్ యార్డ్స్, 222 అండ్ 267 ఇలా డిఫరెంట్ సైజెస్లో మనం విల్లాస్ కూడా ఇందులో కన్స్ట్రక్షన్ చేసి ఇస్తున్నాము. ఇక్కడ కనుక చూసుకున్నట్టయితే హైలైట్స్గా అయితే కండ్లకోయ ఐటీ హబ్, గౌడవెల్లి ఎంఎంటీఎస్ రైల్వే స్టేషన్ కూడా మన ప్రాజెక్ట్ దగ్గరలో ఉంటుంది. ఇటు మేడ్చల్ బస్ స్టాప్ కానీ అండ్ మేడ్చల్ రైల్వే స్టేషన్ కానీ, కోంపల్లి బ్రిడ్జ్ అయితే మనకు లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. ఇక్కడ కనుక చూసుకున్నట్టయితే గుండ్లపోచంపల్లి, నెక్స్ట్ అయోధ్య క్రాస్ రోడ్, ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్ కానీ ఇవన్నీ చాలా నియర్ బై ఉంటాయండి. ఇంకా ఈ ప్రాజెక్ట్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ కోసం కింద డిస్క్రిప్షన్ కంపెనీ పర్సన్ నెంబర్ ఉంటుందండి. ఆ నెంబర్ కాంటాక్ట్ చేసినట్టయితే తన కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారండి. మనం ఒకసారి లేఅవుట్ చూద్దామండి. లేఅవుట్ కనుక చూసుకున్నట్టయితే ఇది వచ్చేసి మొత్తం టోటల్ లేఅవుట్ అండి. ప్రాజెక్ట్ సంబంధించిన లేఅవుట్ ఈ విధంగా వస్తుంది అనమాట. ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఇక్కడ వచ్చేసి మనకు రోడ్ కనెక్టివిటీ అయితే ఉంటుంది. ఈ పక్కన వచ్చేసి మొత్తం ఫ్లాట్ సైజెస్ అండి, ఏ విధంగా ఉంటాయి ప్లాట్స్ అనేది. ఇక్కడ మన క్లబ్ హౌస్ ఎక్కడ వస్తుంది, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఎల్పీ నెంబర్తో సహా మొత్తం మీకు కనిపిస్తుంది. కానీ ఇది వచ్చేసి మన ప్రాజెక్ట్ లేఅవుట్కి సంబంధించింది అనమాట. మంచి డెవలప్డ్ ఏరియా అండి. ఈ ఏరియాలో కనుక చూసుకున్నట్టయితే మనకి ఇంకా ఈ ప్రాజెక్ట్ సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద డిస్క్రిప్షన్లో నెంబర్ కాంటాక్ట్ చేయండి. మీకు కంప్లీట్ డీటెయిల్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మనకు మోడల్ వీడియో అండి, ప్రాజెక్ట్ కంప్లీట్ అయిన తర్వాత ఏ విధంగా ఉంటుంది ఏంటి అని కనుక చూసుకున్నట్టయితే మీకు ఒకసారి మోడల్ వీడియో చూపెడతాను. అది చూసినట్టయితే మీకు కంప్లీట్ డీటెయిల్స్ కూడా అర్థమవుతాయి. వచ్చేసి మన ప్రాజెక్ట్ మోడల్ వీడియో అండి. మీరు చూస్తున్నారు కానీ ఈ విధంగా వస్తుంది ప్రాజెక్ట్ మొత్తం కంప్లీట్ అయినాక. ఇలా మంచి గ్రాండ్ ఎంట్రన్స్తో ఈ ప్రాజెక్ట్ అనేది ఉంటుందన్నమాట. మనకు రోడ్స్ కూడా మంచి బ్లాక్ టాప్ రోడ్స్ కానీ, చుట్టూ గ్రీనరీ కానీ, ప్లాంటేషన్ కానీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఉంటాయండి. మనకి ఇన్సైడ్ కనుక చూసుకున్నట్టయితే రోడ్ వైడింగ్ కానీ, ఇక్కడ పక్కన స్ట్రీట్ లైట్స్ కానీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనకు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ తోటి అన్నీ కూడా మనం ఇందులో ప్రొవైడ్ చేస్తున్నామండి. మంచి ప్రీమియం విల్లాస్ కూడా ఇక్కడ కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు. ఫ్లాటింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత చుట్టూ గ్రీనరీతో పాటు ఈ విధంగా ఉంటుంది. మంచి ట్రీస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం. చిల్డ్రన్స్ ప్లే ఏరియా కానీ, టెన్నిస్ కోర్ట్ కానీ, బ్యాడ్మింటన్ కానీ, ఇలాంటి చిన్న క్రికెట్ నెట్స్ కానీ ఇలాంటి అన్నీ ప్రొవైడ్ చేస్తున్నాం అనమాట. ఇవి కనుక చూసుకున్నట్టయితే మనకు మొత్తం చిల్డ్రన్ ప్లే ఏరియా లాగా ఈ విధంగా ప్రొవైడ్ చేస్తాము. ఇక్కడ వచ్చేసి మనకు ఎంట్రన్స్ అండి, అంటే చిన్న పార్క్ లాంటిది కూడా మనకు ఉంటుంది. మంచి సెటప్ అండి. ఒక మంచి లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీకి కావాల్సిన అన్ని సెటప్స్ ఇందులో మనం ప్రొవైడ్ చేస్తున్నాం అనమాట. ఓవరాల్గా ప్రాజెక్ట్ కంప్లీట్ అయిన తర్వాత ఈ విధంగా చాలా లగ్జరీగా ఉంటుందండి. ఇంకా ఈ ప్రాజెక్ట్ సంబంధించిన ఇంకెటువంటి డౌట్స్ ఉన్నా అని కింద డిస్క్రిప్షన్లో నెంబర్ కాంటాక్ట్ చేయండి. చేసినట్టయితే ప్రాజెక్ట్ సంబంధించిన అన్ని డీటెయిల్స్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మనము ఈ ప్రాజెక్ట్ కనుక చూసుకున్నట్టయితే ఇన్వెస్ట్మెంట్ పర్పస్లో చాలా బాగుంటుందండి. నో కమిషన్స్ అండి, నో ఏజెంట్స్ అండి. ఇంకా ఈ ప్రాజెక్ట్ సంబంధించి ఎటువంటి డీటెయిల్స్ కావాలని కింద డిస్క్రిప్షన్లో నెంబర్ కాంటాక్ట్ చేసినట్టయితే కంపెనీకి సంబంధించిన మెయిన్ హెడ్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కంప్లీట్ డీటెయిల్స్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. నో కమిషన్స్, నో ఏజెంట్స్.